మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. బయట మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈ సుబ్బారావు అంట ఇది అందరూ స్తోత్రాలు చెప్పండి. అందరూ మనపూర్వకముగా మీరందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకున్నాడు. ప్రియులారా, ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆయన తప్ప ఈ లోకంలో సహాయం చేసేవారు ఎవరూ లేరు. అందుకే భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగు, దేవుని వల్లనే నాకు సహాయం కలుగునంటూ ఉన్నాడు. నిజముగా దేవుని పైన ఆధారపడి, దేవుని యొక్క చిత్తానికి లోబడి, దేవుని యొక్క కృపకు లోబడి మనం ఆయన సహాయం కోరుకుంటే ఆయన తప్పనిసరిగా సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. అందరూ ప్రియులారా, మనము మనఃపూర్వకముగా మన యొక్క మనస్సును, శరీరమును, ఆత్మను ప్రభువుకు సమర్పించి ఆ దేవుని పైన ఆధారపడి ఆయనకు ప్రార్థన చేద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం. అందరూ స్తోత్రాలు చెప్పండి, అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రము రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము రాజా, మహోన్నతుడా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, అతి పరిశుద్ధుడా స్తోత్రం. నీవు తప్ప లోకంలో ఎవరు లేరు నానా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభువా, స్తోత్రములు రాజా. ప్రియులారా, దేవునికి స్తోత్రాలు చెప్పండి. యెహోవా దేవుని యొక్క కృపను పొందిన వారు బలవంతులవుతును అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నావా, ఒకవేళ నీకు సహాయం కావాలా, ఒకవేళ నువ్వు ఈ లోకంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, నిన్ను వర్ధిల్లింపజేసే దేవుడు యేసయ్య. ఆ ప్రభువు ఉన్నాడు, ఆ ప్రభువు ఉన్నాడు, ఆ ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. ఓ అందరూ కలిసి దేవునికి స్తోత్రాలు చెప్పండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. ఓ అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ప్రార్థన చేద్దాం.
స్థిరపరిచే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు. వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డను మీరు తృప్తిపరచండి, కావలసిన బిడ్డలు త్వరగా రప్పించండి. కార్యక్రమం అంతా మీరు భయంకరంగా ఏ పెట్టి వేడుకుంటున్నారు. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చున్నామమ్మా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ దినము దేవుని యొక్క గ్రంథంలో ఉండమ్మా ఒక్క నిమిషం. ఏమి లేదు, నేను పోవడానికి డ్రైవర్ని రమ్మంటే వాడికి ఏడకు దాకా రావడానికి కూడా ఛార్జీకి డబ్బులు లేవు. ఆయన ఫోన్లో వేయడానికి ఆ ఫోను పనిచేయదు. ఏం చేద్దాం? 9663057330 969063057330. ఒక్క నిమిషం, చాటా పాయింట్ అయింది. ఊరు ఉంటారు. హలో, కొడుతున్నా కానీ ఏం పేరు వస్తుందంట? బిజీ అంది రానా. బిజీగా ఉంటే ఎవరి పేరు కంటే వాడు కొంతమందా? ఒరే కుండూరు అని వచ్చిందిరా. అదిగో 100 రూపాయలు కొడుతున్నా. సరే, త్వరగా వచ్చేసేరా, పడిపోయినాయి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, దగ్గరగా చెప్పండి. ప్రియా దేవుని బిడ్డారమ్మా, అది ఆన్ చేస్తుందో చూడు. ఇవన్నీ దాంట్లో పడిల్లా? ఇప్పుడు నేను మాట్లాడి అన్నీ పడిల్లా? మీ వాళ్ళని ఆఫ్ చేయకూడదా? పెట్టమ్మా, ఇప్పుడు నుంచి మళ్ళీ ఆఫ్ చేయాలి. మనం చదువుకున్న భాగంలో 121వ సంకీర్తన మరొకసారి దీంట్లో ఒక వచ్చిన భాగాన్ని ఇదను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడండి. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ పాదములు తొట్టిల్లనియడు అంటే, పాదము తొట్టిల్లడం అంటే పాదములు స్థిరపరచువాడు ఆయన, ఘనపరచువాడు ఆయన, మహిమపరచువాడు ఆయన, మనల్ని నడిపించువాడు ఆయన. ఈ లోకంలో అనేక మంది నడిచేటప్పుడు కొందరు తొట్టిల్లుతారు, కొందరు జారి పడతారు, కొందరు అనుకోకుండా నడవలేని పరిస్థితికి వచ్చేస్తారు, కొందరికి పాదాల్లో కదలిక ఉండదు, అంటే పెరాలసిస్ జబ్బు వస్తుంది, కొందరైతే నరముల బలహీనత వల్ల నడవలేకపోతారు. వివిధ రకాలైన కష్టాలు, బాధలు, శోధనలు లోకంలో అందరికీ శారీరకంగా కలుగుతాయి. కానీ ఇక్కడ ఇది ఆత్మీయ యాత్ర. చెప్పండి,
ఇంకొకసారి చెప్పండి. ఆత్మీయ యాత్ర. ఇది దేవుని యాత్ర, ఇది పరలోక యాత్ర, ఇది పరమ ప్రభువు దగ్గరకు చేరే యాత్ర. హల్లెలూయా. ఆ పిల్లేదో చేసుకుంటారు, ఆ పిల్లలు సార్ మీరు చూడొద్దు, వాక్యం వినండి. ఇది ఆత్మీయ యాత్ర. ఈ ఆత్మీయ యాత్రలో అనేక సార్లు మనం తొట్టిల్లి పడిపోతాం, మనము జారి పడిపోతాం, మనం కొన్నిసార్లు నడవలేని పరిస్థితికి వచ్చేస్తాం, కొన్నిసార్లు మనము కాలు లేదు, అనేక రకాలైన పరిస్థితుల్లో ఆత్మీయతలో మనము లోకంలో ప్రయాణాలలో మనం ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఉంటాం. సాతానుగాడు ప్రతి విషయంలో అడ్డంకులు కలిగజేస్తాడు. గుడికి రావాలంటే ఒక ఆటంకం. పాపం పద్దాం ఇంటికాడ రెడీ అయి కూర్చోంది, కరెంట్ లేదేమో, సార్ రాలేదేమో, ఏడు దాకా వస్తే ఏమైంది, అది సాతాను కలిగించే ఆలోచన. పాపం చాలామంది కరెంట్ లేకపోతే గుడి ఉండదా, అందరికి ఏముంది మనకు లేదంటే అర్థమైంది, ఏదో ట్రబుల్ జరిగి ఉంటుందని. అది సాతాను చేసే ఆటంకం. కొందరు ఆదివారం రోజే బాగా నిద్రపోవాలంటారు, ఏరే రోజులు నిద్ర రావు. ఎందుకు రావు? డ్యూటీలకు పోవాలి కదా, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు కదా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, నీ కూడు జరగదు కదా. అంటే అన్నానికి లేకపోతే దానికి మాత్రం త్వరగా పోతావు, గుడికి రమ్మంటే మాత్రం రావు. ఇంకొక సంగతి, చిన్న తలనొప్పి ఉంటే చాలు గుడి మానేస్తాం. అదే తలనొప్పి చిన్న తలనొప్పి కాదు, పెద్ద తలనొప్పి ఉన్న పనికి మాత్రం పోతాం, ఎందుకంటే కడుపు జరగాలి కదా, లేకపోతే పనికి మనల్ని పెట్టుకున్నాడు ఒప్పుకోడు కదా. ఇవన్నీ సాతాను ఆత్మీయ యాత్రలో మనకు కలుగజేసే ఆటంకాలు. అది గుర్తెరగాలి. ఏ రోజు పనులు రావు, ఆదివారం పని వస్తుంది. ఇప్పుడైతే మాకు మా బంధువులు ఒక ఆమె చనిపోయింది చెన్నైలో. ఉదయాన్నే ప్రయాణం వెళ్ళిపోవచ్చు నేను, కానీ దేవుని ఆలయం ముఖ్యం, దేవుని సంఘం ముఖ్యం. అయ్యా ఎవరో ఒకరు జరుపుకోండి, వచ్చే వారం ప్రభాలు ఇస్తారంటే ఏం ముచ్చకపోయింది ఏమీ లేదు. కానీ దేవుని పని వెనకబెట్టి పోకూడదు. మళ్ళా ఎండలో ప్రయాణమైనా చేయాలా. ఇప్పుడు వెళ్ళి కళ్ళు వెళ్ళిపోవాలా, అయినా పర్వాలేదు. అదే ఉదయకాలం పోయింటే చల్లగా వెళ్ళిపోతాం కదా. కానీ చల్లదనాన్ని లేక సౌఖ్యాన్ని లేక సుఖాన్ని కోరుకోకూడదు. దేవుని పనిలో మనం ముందుండి దేవుని పని చేస్తే ప్రభువు మనకు తోడుకుంటాడు. నీ పాదములు అనేక మార్లు తొట్టిల్లిపోతున్నాయి, జాగ్రత్త సుమా. ఆత్మీయ యాత్రలో దేవునితో ప్రయాణించేటప్పుడు అనేక మార్లు నువ్వు పడిపోతూ ఉన్నావు. ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నావు, చేసుకోలేకపోతున్నావు. నడవాలి ప్రభుత్వం అనుకుంటున్నావు, నడవలేకపోతున్నావు. ఏ వారం కూడా గుడికి ఎగ్గొట్టకూడదు అనుకున్నావు, కానీ ఆ పరిస్థితులు సాధారణంగా కలిగిస్తే వాడికి నువ్వు లోబడిపోతున్నావు. ఈ దినం ప్రతిదినం ఒక 2-3 అధ్యాయాలు బైబిల్ చదవాలనుకుంటావు, కానీ చదవలేకపోతున్నావు. టైం లేక కాదు, నిర్లక్ష్యము. ఎందుకు టైం లేదు? లోక సంబంధమైన వాటింటికి టైం ఉంటుంది, దేవుని పనికి టైం ఉండదు. ప్రతి పనికి మనకు టైం ఉంటుంది, దేవుని కార్యం అంటే పని టైం ఉండదు. అంటే ఉంటుంది. సాతాను ఏం చేస్తాడు? నీ పాదమును తొట్టిల్లింపజేస్తాడు. నీకు ఆ యొక్క ప్రభుతో నడిచేటప్పుడు ఆటంకం కలుగు చేస్తాడు. దేవుణ్ణి వెంబడించేటప్పుడు నీకు అడ్డంకులు ఏర్పాటు చేస్తాడు. అనేక రకాలైన శోధనలు ప్రియులారా, దేవుని భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. యేసు ప్రభువుని వెంబడించేటప్పుడే, యెహోవా దేవుని వెంబడించేటప్పుడు అయ్యో ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు. మోషేని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మోషే జీవితంలో దేవుడు పిలిచిన తర్వాత ఆ ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి పర్వకాలాలకు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ 40 సంవత్సరాలు మోషేకి ఎన్ని ఆటంకాలు కలిగేసాడు సాతానుగాడు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు, ఎన్ని యుద్ధ వాతావరణాలు, ఎంతమంది శత్రువులు. అయితే మోషే దేనికైనా వణికాడా, తొణికాడా? కొన్ని పరిస్థితుల్లో బాధపడ్డాడు, కొన్ని పరిస్థితుల్లో కన్నీరు కార్చాడు,
కొన్ని పరిస్థితుల్లో దేవుని దగ్గర శరణు వేడాడు, అయ్యా నా ప్రాణం నీకు ఇస్తా, నా బిడ్డలను కాపాడు, వాళ్ళని సంపద అంటాడు. ప్రతి పరిస్థితికి కలిగిన ప్రతి పరిస్థితిని అధిగమించాడు. ఏ విధంగా? దేవుడిపై ఆధారపడ్డాడు. ఎర్ర సముద్రం మాట వచ్చినప్పుడు మనుషుల వైపు చూడలే, లేకపోయి ఏ రోజుకు లొంగిపోదామని అనుకోలా. ఏ రోజుకు పోయి అప్పుడు లొంగిపోయినా ఏ రోజు ఏం చేయడు, దేవుడి వైపు చూశాడు. యోర్దాను అడ్డు వచ్చినప్పుడు యెహోషువ అక్కడ యోర్దాను దాటించింది. యెహోషువ దేవుడి వైపు చూశాడు. ఎరుకో కోళ్ళు అడ్డు వచ్చినప్పుడు యెహోషువ దేవుడి వైపు చూశాడు. అనేక 46 మంది రాజులు యెహోషువతో యుద్ధం చేశారు. అన్యరాజులు ఏ ఒక్క రాజు కూడా గెలవలేదు. ఎందుకనగా ఎప్పుడు దేవుని పై ఆధారపడ్డారు, ఎప్పుడు దేవుడి వైపు చూశారు. ఇక్కడ అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును అంటున్నాడు. కొండ అండ మనకి ఈ లోకంలో దుర్గము, మనల్ని నడిపించేవాడు, మనల్ని సహాయం చేసేవాడు, మన పరిస్థితుల నుండి మనల్ని పురికొల్పేవాడు, లేవనెత్తేవాడు, నిలబెట్టేవాడు, బలపరిచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా చెప్పండి ఒకసారి, చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. మీకు ఏదైనా ఇబ్బంది జరిగిందా, ఏదైనా సహాయం కావాలా, ముందు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయండి. ముందు ప్రభువుని అడగండి, ప్రభు ఇస్తాడు ఆలోచన. ఫలాని వాళ్ళ దగ్గరికి పోమని, ఫలాని వారి ద్వారా నీకు సహాయం చేస్తాడు. కాకి చేత ఏలియాకు ఆహారం పెట్టంపలేదా? విధవరాలు ఆ దినానికే ఉంది. ఒక్క అప్పము కాల్చుకొని కొడుకోటి ఆమెకో కాల్చుకొని తినాలని పడిపోయే పరిస్థితుల్లో ఉన్న పేద విధవరాల దగ్గర ఏలియా పోషింపబడలేదా? దావీదు సింహం ఎదురొస్తుంది, బాలుడైన దావీదు, ఎవరుడు కాదు. సింహాన్ని గెలిచినప్పుడు అమ్మా ఇది చూడరా నాన్న, సింహాన్ని దావీదు గెలిచినప్పుడు యవనుడు కాదు, బలవంతుడు కాదు, బాలుడు. ఈ బాలుడైన దావీదు దేవుని వైపు చూశాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది యెహోవా. యెహోవాయే నా బలము. ఆ పాట ఎన్ని వచ్చినాలో చెప్పండి? 15 వచ్చినాలు ఏమి ఉన్నాయి? 10 వచ్చినాలు. ఆ పాట అర్ధగంట పాడవచ్చు. నిజంగా ఒక్కొక్క మాట అమూల్యమైన మాట రచయిత రాస్తాడు. యెహోవా నా బలము. నువ్వు దేవుని బలంగా ఎప్పుడైతే ఆయన ఉంచుకుంటావో, దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడో, దేవుని పైన ఎప్పుడు ఆధారపడతావో నీకు విజయం ప్రభు చేకూరుస్తాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవుడి పైన ఆధారపడిన తర్వాత రెండవది, నీకు దైవజనుడు జ్ఞాపకం రావాలా. నీ ఇంట్లో ఏ సహాయం కావాలన్నా, ఆర్థిక సహాయమా, అనారోగ్య సహాయమా, ఏదైనా సమస్య బాగలేదా, ఆరోగ్యం బాగలేదా, పరిస్థితులు బాగలేవా, దేవుడి తర్వాత దైవజనుడు జ్ఞాపకం రావాలా. నిజమైన సంఘము, నిజమైన దైవజనుడు అయితే. కానీ మన సంఘంలో నేను ఎవరికి జ్ఞాపకం రాను. పద్మమ్మ మాత్రం చేస్తుంది పాపం, నిజంగా ప్రతి విషయానికి నాకు ఫోన్ చేస్తుంది. చాలామంది హాస్పిటల్కి వెళ్ళిపోయి హాస్పిటల్ నుంచి ఎవరి ద్వారా కనుక్కొని, ఏమమ్మా బాగలేదంటే హాస్పిటల్ ఉన్నావు సార్ పోయినాను. ఇంటికాడ ఉన్నప్పుడు ఏం జరిగిందో పాపం ఫోన్ చేయడానికి కూడా టైం ఉండదు. అంత అర్జెంట్ హార్ట్ అటాక్లు ఏమి రాలేదు కదా, హార్ట్ అటాక్ వచ్చినా ఫోన్ చేయొచ్చుగా. ఎందుకంటే నమ్మకం లేదు మీకు, దైవజనుడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. అసలు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దైవజనుడు జ్ఞాపకం వస్తాడు. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి,
ఫస్ట్ దేవుడు జ్ఞాపకం రావాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. రెండోది దైవజనుడు సహాయం కోరాలి. ప్రార్థన సహాయం, ఆయన చేతనైన సహాయం చేస్తాడు. పిల్లరా, నేను అందిన ఆహారంలో కూడా చెప్పా, నాకు నా తల్లి నా బిడ్డలు ఎంతో, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఆత్మీయ బిడ్డలే. నా కుమార్తె నా కుమారులు ఎంతో, నేను దేవుని సన్నిధిలో ప్రభు దగ్గర ఉండి చెప్తున్నా మీకు మాట, నిజమైన దైవజనుడు అయితే నా బిడ్డలు ఎంతో, మీరు అంతే. నాకు మీ కళ్ళలో కన్నీళ్ళు తిరిగితే నా కళ్ళలో కన్నీళ్ళు తిరగాలి. మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషించాలి, మీరు ఏడిస్తే నేను ఏడవాలి, మీరు నవ్వితే నేను నవ్వాలి, మీ ప్రతి భారాన్ని నేను మొయ్యాలా, మీ ప్రతి సంతోషాన్ని నేను అనుభవించాలా, మీకు కలిగిన ప్రతి ఆశీర్వాదంలో నాకు భాగస్వామ్యం కావాలా. అది దైవజనుడికి ఉండవలసిన మనస్సు. విశ్వాసులకు కూడా అదే మనసు ఉండాలి. దైవజనుడి పైన ఆధారపడాలా, దేవుడి పైన ఆధారపడిన తర్వాత దైవజనుడు సహాయం కోరాలా. నేను చాలాసార్లు చెప్తా, మా ప్రార్థన చేయడానికి ఫోన్ కాల్ చేయండి అమ్మా, ఫోన్ చేయండి, ఏ సమయమైనా చేయమంటే చేయు. మరి అవసరం లేదనుకుంటారేమో, అది మీ ఇష్టం. కానీ దానివల్ల కోల్పోయేది చాలా, మీరే కోల్పోతారు. దేవుడు సంఘానికి దేవునికి మధ్యవర్తిగా దైవజనుడిని పెట్టున్నాడు ఇక్కడ. మన సంఘమే కాదు, ఏ దైవజనుడైనంటే పిల్లరా, ఏ దైవజనుడైనంటే ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి దేవుని మీద ఆధారపడేది నేర్చుకోండి, దైవ చిత్తానుసారంగా నడవండి. అందుకంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. యమా చెప్పండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, యెహోవా వలననే ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు నీ పాదములను తొట్టిల్లనీయడు. హల్లెలూయా. ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా పాదములు తొట్టిల్లనీయక నన్ను నడిపించువాడవు నీవు, నన్ను బలపరచువాడవు నీవు. నీ కృపలో నాయన నాకు బలం దయచేయి, నిన్ను ప్రార్థించే కృప దయచేయమని అందరూ మోకాళ్ళు వండి ప్రార్థన చేసుకుందాం. అహల్యమ్మ ఈ వాక్యం మీతో ప్రార్థన చేయి, తర్వాత మనము బల్లలోకి వెళ్ళిపోదాం. అమ్మ ఇది పోసేయమ్మ, పోసేయి, లేచి